ఇది మన్యం వ్యూ పాయింట్. మారేడుమిల్లి వెళ్ళే తోవలో మనకి రైట్ సైడ్ లో కనిపిస్తుంది. కాసేపు ఆగుతారు, ఒక 10-20 నిమిషాలు. ఇది ఫోటో తీసుకోవడానికి, మొత్తం చుట్టూ వ్యూ చూపించడానికి పనికొస్తుంది. మొత్తం ఫారెస్ట్ చూస్తాము. ఇక్కడ పర్యాటకులు, టూరిస్టులు అందరూ కూడా ఈ ప్లేస్కి వచ్చి ఫోటో దిగుతూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కువ టూరిస్టుల రద్దీ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ పూర్వీకులు ఉన్నారు. ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఒక ఫోటో దిగుతారు అందరూ. చూస్తున్నారు కదా కార్లు ఎట్లా వస్తున్నాయో, అంత దూరం. సోక్లేరు వ్యూ పాయింట్ లక్కవరం రేంజ్ చింతూరు డివిజన్లో ఉంది. సోక్లేరు వ్యూ పాయింట్ వచ్చింది. మన్యం వ్యూ పాయింట్ ఏమో ముందు ఉంటుంది, సోక్లేరు వ్యూ పాయింట్ ముందు వస్తుంది. ఇక్కడ ఒక రివర్ ఉంటుంది. మనం ఈ పైనుంచి చూడడం కాకుండా లోపలికి దిగితే ఒక ఏరు ప్రవహిస్తుంది. ఆ చల్లటి నీళ్ళల్లో కాళ్ళు తాకితే ఆ మధుర అనుభూతి వేరు. అంటే జలతరంగిణి మన్యం వ్యూ పాయింట్ కంటే ముందే ఈ వ్యూ పాయింట్ వస్తుంది. అయితే టిఫిన్స్, మన తెలంగాణలో ఉండే టిఫిన్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. టౌన్లో ఉన్నది నా టిఫిన్స్ అన్నీ కూడా. మారేడుమిల్లి నుంచి ఒక 35 కిలోమీటర్ల దూరంలో చావిడికోట వస్తుంది. చావిడికోట నుంచి ఏంటంటే ఒక గుట్ట పైకి ఎక్కితే మొత్తం చుట్టూ ఉన్న గుట్టలు వస్తాయి. గుట్టల పైన నిప్పు పెట్టినట్టు పొగ వస్తుంటుంది. అది పొగ కాదు, పొగమంచు. పొగమంచు కూడా కాదు, ఆవిరి మేఘాలు అనమాట. చాలా బ్యూటీ ఉంటుంది ఇక్కడ. అవన్నీ మేఘాలు అన్నమాట. కోటలో వాల్తేరు వీరయ్య, పుష్ప 2, మారేడుమిల్లి నియోజకవర్గం, ఇప్పుడు నితిన్ది రిలీజ్ అవుతున్న తమ్ముడు సినిమా, ఇట్లాంటి అనేక సినిమా షూటింగ్లు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. ఒకప్పుడు అరకులోయలో సినిమా షూటింగ్స్ జరుగుతాయి. ఇప్పుడు సినిమా షూటింగ్స్ కోసం మారేడుమిల్లి ప్రత్యేకంగా సినిమా షూటింగ్ల కోసం అనువుగా ఉంది.